వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఖరీఫ్ పంటకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. సాగునీటి కాలువల మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదేశించినట్లు తెలిపారు. స్థానిక వంశధార ప్రాజెక్టు సర్కిల్ కార్యాలయంలో సాగునీటి సరఫరాపై ఇంజనీరింగ్ అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఇటీవల వంశధార కుడి ప్రధాన కాలువ పరిశీలనలో గుర్తించిన సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తుందని, రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో చిట్ట చివరి భూములకు సైతం సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలు కాబోతున్న సందర్భంగా ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క ఎకరాకి సాగునీరు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం, అలాగే మన జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు చంద్రబాబు అచ్చెన్నాయుడు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు వారి యొక్క ఆదేశానుసారం మేము కూడా ప్రజల యొక్క అభిష్టం మేరకు మొత్తం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. రైట్ మెయిన్ కెనాలు, అలాగే బైరుదేశిగడ్డ, నారాయణపురం కాలువ. అయితే దీంట్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా పారడం మట్టి కూడా తీసిన పాపాన్ని పోలేదు కదా. ఇష్టానుసారంగా కట్టడాలు కానీ ఎక్కడికక్కడే మొదలయ్యే. వీటన్నిటిపైన ఒకసారి రివ్యూ చేద్దామనే ఉద్దేశంతో ఎస్సీ గారికి త్వరగా ఇమీడియట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్ డీటెయిల్ మొత్తం అన్ని మేము కూలంకషంగా చర్చించడం జరిగింది. ఏదైతే సత్వరంగా పూడికి తీత పనులు కానీ, గుర్రపు డెక్క రిమూవ్ చేయడం కానీ, చిన్న చిన్న షట్టర్స్ కానీ, అలాగే లిఫ్ట్ కోసం సంబంధించిన పైప్స్ ఇవన్నీ రిపేర్లు చేయడానికి కూడా ఎస్సీ గారు అందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్టిమేషన్స్ కూడా ఇమ్మన్నాం. అలాగే కలెక్టర్ గారు ఫండ్ నుండి కొంత ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మరమ్మతులు చేపట్టి రైతులందరికీ ఖరీఫ్ సీజన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు ఇవ్వడం నా యొక్క ముఖ్య ఉద్దేశంగా అందరం మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ అధికారులు కూడా వచ్చారు. ఎస్సీ గారు కూడా వెంటనే స్పందించి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి వెంటనే వాళ్ళకి డైరెక్షన్ కూడా ఎస్సీ గారు ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో రైతులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం పంటలు బాగా పండించుకొని వారు శుభ్రంగా సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వం యొక్క ధ్యేయం. అలాగే ఈ శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించి గారా రూరల్ మండలంలో గల బైరుదేశిగడ్డ కానీ, నారాయణపురం కాలం, అలాగే ఆర్ఎంసీని అన్ని కూడా రాబోయే 10-15 రోజుల్లో అన్ని రెక్టిఫై చేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి మళ్ళీ వీలైనంత త్వరగా ముగించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఎస్సీ గారికి అందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాగునీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని, గుర్రపు డెక్క, పూడిక తీత పనులు చేపట్టాలని, మరమ్మత్తు పనులు అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వంశధార ఎస్సీబీ రాంబాబు, ఇంజనీర్లు పాల్గొన్నారు. పలాస నియోజకవర్గాన్ని డ్రగ్స్ ఫ్రీగా మార్చాలని ఎమ్మెల్యే గౌతి శిరీష అవగాహన సదస్సు నిర్వహించారు. పలాస మున్సిపాలిటీని డ్రగ్స్ ఫ్రీగా మార్చాలని ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే గౌతి శిరీష అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల నివారణపై డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డితో కలిసి విద్యార్థులకు అవగాహన కలిగించారు. అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతి శిరీష మాట్లాడుతూ నియోజకవర్గంలోకి మత్తు పదార్థాలు రాకుండా అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ఉన్న సరిహద్దు మండలాల పరిధిలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాలు వినియోగించే అవకాశం ఉంటుందని, జిల్లాలో కొత్తగా కేసులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత అవసరమన్నారు. మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రతి పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మత్తు పదార్థాలు ఎలా తయారు చేస్తారు, వాటిని వాడితే ఏమవుతుంది అనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. పాఠశాలలు, కాలేజీల్లో వారానికి 1-2 సార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
జిల్లాలోని మేజర్ జంక్షన్లు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకోసం హోర్డింగ్లు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారులు ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాల పంటలు సాగు చేస్తే సమాచారం అందించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పనిచేసి డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి దొరికితే ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరికి సరఫరా చేస్తున్నారు, ఎవరు వాడుతున్నారు, పూర్తి సమాచారం సేకరిస్తున్నామని అన్నారు. మత్తు పదార్థాలు అరికట్టడంపై ప్రభుత్వ గైడ్ లైన్స్ ని పాటించాలన్నారు. మత్తు పదార్థాలు వాడకుండా ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నా డీ అడిక్షన్ సెంటర్ కు వెళ్లాలన్నా 14500 అనే టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. బుధవారం కత్తిరివానిపేట టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. బుధవారం కత్తిరివానిపేట టీడీపీ కార్యాలయం నందు నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో జులై 1వ తారీఖు నుండి పింఛను పంపిణీ మరియు ఉపాధి హామీ పథకం, వంశధార కాలువల ఆధునికత వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో 4 మండలాల ఎండీఓ మరియు ఏపీఓ అధికారులు పాల్గొన్నారు. నర్సనపేట మండలంలో మండల విద్యాశాఖ కార్యాలయం నందు సమావేశం నిర్వహించారు. నర్సనపేట మండలంలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులతో బుధవారం మండల విద్యాశాఖ కార్యాలయం నందు సమావేశాన్ని నిర్వహించారు. త్వరగా యూడేస్ ప్లస్ లో స్టూడెంట్ డేటాను రిజిస్ట్రేషన్ చేయాలని, సంబంధిత అనుమతి పత్రాలు అన్నీ కూడా రెన్యువల్ అయి ఉండవలెనని, ఎన్టీ బుక్స్ సంబంధించి ఇండెట్ ను ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి అని విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. ఎన్ఈఆర్ కి ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు. ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్ఈఆర్ బుధవారం తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేయడంతో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కూటమి నాయకులు భారీ జనసంద్రంతో ఆయనకి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు ఇచ్చి దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం కార్లతో ర్యాలీగా విశాఖపట్నం నుంచి నియోజకవర్గానికి బయలుదేరారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం కాబట్టి అన్ని చక్కగా జరుగుతాయి, అన్ని అభివృద్ధులు జరుగుతాయి. మనమంతా ఈ ర్యాలీని చక్రంగా చేసుకుంటున్నాం. రాములు వారు ఒక గేట్ కి శంకుస్థాపన కూడా రామతీర్థం రోడ్ లో కడుతున్నాం. అవతల నెల్లమర్లో ఈ రోజు నాకు ఈ గౌరవ మర్యాదలు దక్కుతున్నాయంటే, ఈ రోజు నాకు ఈ ప్రేమాభిమానాలు పొందుతున్నానంటే, ఈ రోజు నాకు ఈ సత్కారాలు లభిస్తున్నాయంటే అది నా ఎచ్చెర్ల ప్రజానీకం నాకు ఇచ్చిన గౌరవం తప్పని అందరికీ అక్కదిల్లారా మీ బిడ్డని, మీ అన్నదమ్ముణ్ణి ఎప్పటికీ మీకు పెద్ద కొడుకునే మీ ఇంట్లోనే ఉంటా, మీ ప్రతి సమస్యని పరిష్కారం చేస్తానని చెప్పి మీ అందరికీ ప్రతి నిత్యం మీతో ఉంటా, ప్రతి క్షణం ఇక నుంచి నా జీవితం, ప్రతి క్షణం మీకు అంకితం, నా ఎచ్చెర్ల ప్రజానికానికి అంకితం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అక్కదిల్లారా అన్నదమ్ముల, నేను ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ తిరిగి వచ్చి అందరికీ అభివాదం చేసుకొని వచ్చి నా కుర్చీలో నేను కూర్చుంటున్నప్పుడు చాలా మంది పెద్దలు నన్ను దీవించారు. అందులో మన పూర్వపు మాజీ ఎమ్మెల్యే కోండ్ర మురళీమోహన్ గారు దూరంగా కూర్చున్నారు. ఆయన అక్కడి నుంచి కేకేశారు ఈశ్వరరావు అని. కంగ్రాచులేషన్. ఆ వెనుక ఇంకో వ్యక్తి కూర్చున్నాడు. మనందరి అభిమాన కూర్చున్న మనిషి ఎవరో తెలుసా? మన నందమూరి బాలకృష్ణ గారు. ఆయన ఏమన్నారో తెలుసా? కోండ్ర మురళి గారు ఈశ్వరరావు అని పిలవగానే బాలకృష్ణ గారు అన్నారు, ఆ ఎచ్చర్లా, నా పేరు చెప్పలే, ఆ ఎచ్చర్లా. అది మన ఎచ్చెర్లకి నందమూరి వంశం ఇచ్చిన గౌరవాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈ రోజు నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశానంటే, అసెంబ్లీలో అడుగు పెట్టానంటే అది మీ అందరి ఆదరాభిమానాలు, మీ ఆశీస్సులు, మీ గౌరవం ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను. ప్రతి నిత్యం మనం ఏదైతే ఆ రోజు ఎన్నికల ముందు మనం వాగ్దానం చేశామో, రైతులకి సాగునీరు ఇస్తామన్నాం, తోటపల్లి రిజర్వాయర్, తోటపల్లి కాలువను బాగు చేస్తాం, మట్టు వలస కాలువని గుడుమూరు పెద్ద చెరువుకి నీరిస్తాం, నారాయణపురం కాలువని బాగు చేసి ఎచ్చెర్ల మండలానికి 4 మండలాలకు కూడా సాగునీరు అందిస్తామని చెప్పి మనం ఆడిచ్చాం.
ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా చెప్తున్నా, మాటకి కట్టుబడి ఉన్నా అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అలాగే అక్కజనులందరికీ మాటిచ్చా, ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు మీ ప్రతి ఇంటికి మంచినీరు కూడా ఇస్తానని చెప్పాను, వాగ్దానం చేశాను. ఆ ఆంజనేయ స్వామి సన్నిధిలో ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకుని చెప్తున్నా, నా అక్క చెల్లెలు ప్రతి ఇంటికి మంచినీరు ఇస్తా. అక్కదల్లారా అన్నదమ్ములారా, అక్కదల్లారా అన్నదమ్ములారా, మన యువకులందరికీ, మన నిరుద్యోగ యువతందరికీ మాటిచ్చా. అందరూ నా మీద ఎంతో ఆశలు పెట్టుకున్నారు. చదువుకున్న ప్రతి యువత నా మీద ఆశలు పెట్టుకున్నారు. ఎన్ఈఆర్ అన్న వస్తే ఉద్యోగం వస్తుంది అని ఆశ పెట్టుకొని మీరే ఒక ఎన్ఈఆర్ అయి నన్ను గెలిపించారు. మన హెచ్చర్ల నియోజకవర్గ ప్రజలందరి సమక్షంలో చెబుతున్నా, చదువుకున్న ప్రతి బిడ్డకి 5 సంవత్సరాల్లో ఉద్యోగం కల్పిస్తానన్నాను. కల్పిస్తూ తీరుతామని మాటిస్తున్నా. మళ్ళీ మీ ముందు ఇప్పుడు మళ్ళీ ప్రమాణం చేస్తున్నాను. నడుపుది ఈశ్వరరావునే నేను, నడుపుది ఈశ్వరరావునే నేను, నడుపుది ఈశ్వరరావునే నేను. నా ఇష్టదైవం ఆ శ్రీరామచంద్రుడు సాక్షిగా చెబుతున్నా, ఇక్కడే కొలుగున్న ఆంజనేయమూర్తి సమక్షంలో చెబుతున్నా, నేను ఏదైతే ఎన్నికల్లో మీకు మాటిచ్చానో ప్రతి మాటకి కట్టుబడి ఉంటానని మీరు ఎంతమంది అక్కదిల్లారా అనుగమలారా. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు అభినందించి నన్ను హెచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎంతో గౌరవించారని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. మన హెచ్చర్ల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో నెంబర్ 1 నియోజకవర్గంగా చేస్తాను. కార్యక్రమంలో ముప్పిడి సురేష్, పిన్నెంటి భానోజీ నాయుడు, తోటయ్య దొర, రౌత్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా సోంపేటలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటర్, డిగ్రీ దశలో ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలు కలిగిన వారితో దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి క్రమశిక్షణతో చదువుకుంటే బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుందని ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఆర్ జైభీం విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం సోంపేటలో శ్రీకాకుళం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గంగాధరం ఆదేశాల మేరకు సోంపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ జైభీం ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో సోంపేటలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా సోంపేటలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సంస్కార భారతి విద్యా సంస్థల నందు మాదక ద్రవ్యాల వినియోగం, వాటి నష్టాల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లకూడదని, డ్రగ్స్ వాడినా రవాణా చేసినా నార్కోటిక్ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని తెలుపుతూ ఈ రోజుల్లో డ్రగ్స్ గురించిన అవగాహన ముఖ్యంగా యువతకు ఎక్కువగా కల్పించాలని, డ్రగ్స్ వాడటం వల్ల కలుగు దుష్ప్రభావాలను తెలుసుకుంటే వాటికి దూరంగా ఉండొచ్చని తెలిపారు. అందరం చేయి కలిపితే సమర్థవంతంగా ఈ డ్రగ్స్ మహమ్మారిని సమాజం నుండి తరిమేయవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన సంస్కార భారతి కాలేజీ, శ్రీకుమార్ కాలేజీ, కేఆర్ కాలేజ్ విద్యార్థులకు సిఐ జైభీం జ్ఞాపికలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం శ్రీకుమార్ కేఆర్ కాలేజ్ విద్యార్థులతో సోంపేట మెయిన్ రోడ్ ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మాదక ద్రవ్యాల వల్ల కలుగు నష్టాలను తెలియజేశారు. కార్యక్రమంలో సంస్కార భారతి విద్యా సంస్థల ప్రిన్సిపల్స్ శ్రీరామ్మూర్తి, కవిబాబు, శ్రీకుమార్ కాలేజ్ కరెస్పాండెంట్ కుమార్, ప్రిన్సిపల్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. బాటసారుల సేవలో అమ్మా తేన్వి ఫౌండేషన్. స్థానిక గ్రామీణ బ్యాంకు క్యాషియర్, అమ్మా తేన్వి ఫౌండేషన్ అధినేత సురేష్ ఎండలో బాటసారుల కోసం మజ్జిగ, గ్లూకోజ్, నిమ్మరసం వితరణ కార్యక్రమాన్ని ఏప్రిల్ 18న పెద్దింటి చైత్ర చేతుల మీద ప్రారంభం చేశారు. సుమారు 2 నెలలుగా బాటసారుల దాహార్తిని తీరుస్తున్నారు. బ్యాంకు కస్టమర్ అందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏటీఎఫ్ ఫౌండేషన్ ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి అని స్థానికులు కోరుతున్నారు.
ఇందుకు సహకరించిన ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్ కి మరియు బ్యాంకు సిబ్బంది పెద్దింటి చందుకి ఫౌండేషన్ అధినేత సురేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.